హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు నేను చికెన్ లెగ్ ఫ్రై చేస్తున్నానండి. చికెన్ లెగ్స్ని ఫ్రై చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో ఏంటో ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. మరి నేనైతే లెగ్స్ తీసుకొచ్చానండి. వాటిని శుభ్రంగా కడిగి ఒక్కసారి అయితే ఉడకపెట్టాను. ఉడకపెట్టినాటిని ఇలాగా మరి ఉప్పు, కారం, పొడి మసాలా, ధనియాల పొడి, కార్న్ఫ్లోర్ అయితే కలిపేసుకున్నాను. ఇవి చేయడానికి రీజన్ మా మేనల్లుడు మొన్న బయట పకోడీ బండి దగ్గర అయితే ఇవి కొనుక్కొచ్చాడు. సరే ఇవి ఎంత సింపుల్గా చేసేయచ్చు, వీటి కోసం నువ్వు అంత దూరం వెళ్ళక్కర్లేదు, నీకు నేను చేసిస్తాను అని చెప్పాను. సరే చెప్పిన కాడి నుంచి ఇంకా మా వాడు అడుగుతూనే ఉన్నాడు, ఎప్పుడు చేస్తావు అని. సరేలే అదెంతలే అని చెప్పేసి చాలా ఈజీ ప్రాసెస్, ఈజీగా చేసేయచ్చు అని ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసి కార్న్ఫ్లోర్ వేసి కలిపేశానండి. అంతా బాగానే ఉంది. మరి అసలు ట్విస్ట్ మొదలైంది. వీడియో అయితే చూసేయండి. ఎంత కుక్ చేసే వాళ్ళకైనా అన్నీ మనకే తెలుసు అనుకోవడం కరెక్ట్ కాదు. ఒక్కొక్కసారి మనకు కూడా తెలియదండి. కొన్ని పప్పులో కాళ్ళు అయితే వేస్తాం. నేను కూడా అలాగే చేశాను. కార్న్ఫ్లోర్ అయితే కలిపేసుకుంటున్నానండి. కాస్త వాటర్ వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను. మరి మందుబాబులకి మంచింగ్ అయితే మాత్రం ఈ ఐటెం చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. ఎక్కువ బయట చికెన్ షాపుల్లో కూడా, అదే పకోడీ షాపుల్లో కూడా ఇవి ఈవినింగ్ టైంలో తీసుకొని వెళ్తారండి. మాకైతే 20 రూపీస్కి 4 ఇస్తారు. మా బుడ్డోడు ఒకసారి తినడం చూశాను. సరే నీకెందుకు, నేను చేసి పెడతానని అయితే నేను చెప్పాను. చేయడానికైతే ప్రిపేర్ అయ్యానండి. అంతా బాగుంది. ఆయిల్ వీటెక్కగానే ఆయిల్లో వేసేసుకోవాలి. ఫ్రై చేసి తీసేస్తే సరిపోతుంది గారెలాగా అనుకున్నానండి. కొంచెం వాటర్తో అయితే కలుపుకున్నాను. ఎక్కువ పట్టనివ్వాలి కాళ్ళకి కార్న్ఫ్లోర్ని. అప్పుడు ఇవి క్రంచీగా ఉన్నాయండి. నేను ఆల్రెడీ షార్ట్లో వీడియో పెట్టేశాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ఇలా కలుపుకున్న వాటిని ఆయిల్ వేడెక్కినాక ఆయిల్లో వేసుకున్నానండి. మొదలైందండి. ఆయిల్లో నుంచి చిట్టపట అయితే మాత్రం పేలిపోయాయి. ఇల్లంతా కూడా పడిపోయిందండి. నాకు అసలు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. వీటిల్లో ఏం తక్కువైందో తెలియదు కానీ మరి మొత్తానికైతే ఇవి టాప్ మన సౌండ్లు వచ్చేసేసినాయి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. కాస్త మొహం మీద, చేతుల మీద, వంట నిండా పడినాయి. ఆ టెన్షన్ అయితే తగ్గలేదు. ఇక కలిపినవి అన్నీ చేయకుండా ఇంత మటుకే చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి, కరకరలాడుతున్నాయి. అలా నూనెలో వేయంగానే పేలకుండా ఉండడానికే రీజన్ ఏంటో కనుక్కున్నాను. ఉత్తి కార్న్ఫ్లోరే కాదంటండి, అందులో కాస్త వేపిపిండి కూడా కలుపుకోవాలంట. అప్పుడు పేలకుండా ఉంటాయి. వాళ్ళైతే డైరెక్ట్గా పచ్చి కాళ్ళే వేస్తున్నారు. మరి నేనైతే బాయిల్ చేయడం మూలాన ఇలా పగిలినాయండి. ఏదేమైనప్పటికీ మాత్రం రెసిపీ అయితే మాత్రం బాగుందండి. కష్టాలు అయితే మాత్రం తప్పలేదు. మీరైతే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్.